ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరొక పునరుత్థాన దినములో దేవుని మహా ఉచితమైన కృపను బట్టి మరి ఈ దినాల్లో ఆనందించటానికి ఆయన సన్నిధిలో చేరి ఆయనను స్తుతించి ఆరాధించి గణపరిచి మహిమపరిచి కీర్తించి కొనియాడుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. భక్తుడి మాటలు నెమరు వేసుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారు. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములో ఉండును. ప్రార్థన చేసుకుందాం. తరలో వచ్చుకుందాం. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, మీ పాదాలకు వందనాలు. యేసు దేవా, మరి యొక్క పునరుత్థాన దినములో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు. అయా ఎక్కడెక్కడ ఆయా సంఘాల్లో చేరి ప్రభా నేటి దినము నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్న ప్రతి బిడ్డను ప్రభా మీ రెక్కల కింద భద్రపరచండి. ఆయా సంఘాల్లో ప్రభు నీ వాక్యోపదేశం చేయడానికి సిద్ధంగా నిలబడిన నీ దాసులను నీ ఆత్మ చేత అభిషేకించండి. కావలసిన వాక్యాన్ని చక్కగా వినిపించలాగున ప్రభు సహాయం దయచేయండి. అదే రీతిగా తెలుగు క్రీస్తంగా ఫేస్బుక్ లైవ్ ద్వారా ఈ వర్తమానంలో నాయన మాతో పాటు ఈ ఆరాధనలో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడను పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని, మాలో ఏకాగ్రతను దయచేయమని, మా స్తుతులకు ఆరాధన పల్లకిలో మీరు మా మధ్యలో ఉండి ఆరాధనను జరిగించమని, ఆయా పాటల ద్వారా వాక్యం ద్వారా ప్రతి విషయంలో ముందు మీరుండి మమ్మల్ని నడిపించండి. ప్రత్యేకంగా ఈ ఆరాధన అంతటిలో మీరే ప్రభువా ముందుండి నడిపించగలరని, వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు అనుగ్రహించమని ఇప్పుడు వచ్చిన బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. ముందున్న కార్యక్రమం అంతట్లో తోడుగా ఉండి నడిపించగలరు. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, కొన్ని పాటలు పాడుకుందాం. 200 243 పాట. ఎన్ని తలచినా ఏది అడగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది
నీ చిత్తమే. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నాయ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నాయ ప్రాణి నిలువలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందగా, అడవి పూలే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకింపుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయము నీ కొరకై పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయము నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నచి ఉన్నా నా కాపరి నీవైన ఆదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నటి ఉన్నా నా కాపరి నీవైన కొంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవో ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీ అందే నిత్య జీవము ప్రభువా, నీ అందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా. 391. నేనెందుకని నీ సత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయాసీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయాసీమా. నీ పరిచర్యను
సయ్యాను తుదముట్టించుటే నా నియమమాయనే నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడానైతిని నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడానైతిని ఆహానాదన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహానాదన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ సత్తుగా మారితిని యేసయ్యాని రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో ఆశించెను నా హృదయ సీమ నీ శ్రమలలో పాల్గొందుటయే నా దర్శనమాయనే నాతను అందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని నీ శ్రమలలో పాల్గొందుటయే నా దర్శనమాయనే నాతను అందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని ఆహానాదన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహానాదన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ సత్తుగా మారితిని యేసయ్యాని రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్మని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్మని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా ఆహానాదన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహానాదన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును
హల్లెలూయా. హల్లెలూయా. 298. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నువ్వే లేకపోతే నేనసలే లేనయ్యా, నువ్వే లేకపోతే నేనసలే లేనయ్యా. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చెయ్యి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చెయ్యి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు, నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నువ్వే లేకపోతే నేనసలే లేనయ్యా. నువ్వే లేకపోతే నేనసలే లేనయ్యా. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినది, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినది, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు, నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవు లేకపోతే నేనసలే లేనయ్యా. నువ్వు లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నువ్వు లేకపోతే నేనసలే లేనయ్యా. నువ్వే లేకపోతే నేనసలే లేనయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. 289. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టినవారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టినవారెవరు, నీతో సమమెవరు. లోక బంగారము ధన ధాన్యములు ఒక్క పోగేసిన నీతో సరితూగునా. జీవనదులన్నీ సర్వ సంద్రములు ఒక్కటయ్యగసిన నిన్ను తాకగలవా. లోక బంగారము ధన ధాన్యములు ఒక్క పోగేసిన నీతో సరితూగునా. జీవనదులన్నీ సర్వ సంద్రములు
ఒక్కటయ్యగసిన నిన్ను తాకగలదా నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా నీవేగా మంచి దేవుడవు నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా నీవేగా మంచి దేవుడవు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సమమెవరు పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి పాప పరిహారదం శిల్వభరణం మంది తిరిగి లేచినట్టి దైవనరుడెవరు పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి పాప పరిహారదం శిల్వ మరణముంది తిరిగి లేచినట్టి దైవనరుడెవడు నీల చాలి గల ప్రేమ గల దేవుడేడి నీవేగా నా విమోచకుడు నీల చాలి గల ప్రేమ గల దేవుడేడి నీవేగా నా విమోచకుడు నీలో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నేను వెదకాకున్నా నాకు దొరికితివి నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి నీకు గాయాలు చేసి తరచు రేపితివి నాన్నెంతో సాయించి క్షమించితివి నేను వెదకాకున్నా నాకు దొరికితివి నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి నీకు గాయాలు తరచు రేపితివి నాన్నెంతో సాయించి క్షమించితివి లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సమమెవరు హల్లెలూయా నూట 13వ కీర్తన మన మధ్యలో ఉన్న మోనికా గ్రేస్ వాక్యమును చదివి ప్రార్థనలో మనం నడిపిస్తూ ఉంటాం.
కీర్తనలు 113వ అధ్యాయము 1-9 యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. యెహోవా నామమును స్తుతించుడి, ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామమును స్తుతింపబడును గాక. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలంను వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడవైన ఉన్న మా దేవుడైన యెహోవాను పోలి ఉన్న వాడెవడు? ఆయన భూమి ఆకాశములు వంగి చూడ ననుగ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయను. యెహోవాను స్తుతించుడి. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థించు. అత్యంత ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోక తండ్రి, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అవును నాయన, అవును తండ్రి, ఇటువంటి సమయాన్ని మీరు మాకు దయచేసి ఈ గొప్ప తరుణాన్ని మీరు మా అందరికీ అనుగ్రహించిన విధానం బట్టి మీకే లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నాయన, రాత్రంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి నూతన దినంలో, అది పరిశుద్ధమైన దినంలో మీరు మీ రెక్కలతో మమ్మల్ని భద్రపరిచిన విధానం బట్టి మీకే వేలాది వందనాలు నాయన. నాయన, ఇంతవరకు మేము ప్రార్థనలతో, మేము పాటలతో నిన్ను మహిమపరిచి ఉంటుండగా మా కంటి స్వరాలను పెట్టి మిమ్మల్ని మహిమపరిచి ఉన్న విధానం బట్టి మీకే లెక్కలేని వందనాలు నాయన. నాయన, ఇప్పుడు మేము వాక్యంలో వినబోచుండగా చెప్తున్న నీ దాసుని మీరే ముట్టండి నాయన. తన నోటి నుంచి వచ్చి ప్రతి మాటను మేము అది విని మా జీవితంలో నెమరేసుకోవడానికి సహాయం కృపను దయచేస్తున్నారని విధానం బట్టి చెప్తున్న నీ బిడ్డను వింటున్న మమ్మల్ని నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా యేసే పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచిది. వాక్యమును చదివి ప్రార్థనలో నడిపించిన మోనికా గ్రేస్ను బట్టి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి నేటి దిన వాక్యముగా మనము జ్ఞాపకము చేసుకును. మరి నిజమే, మనము దేవుని కార్యములను నెమరు వేసుకుంటూ ఉండాలి. దేవుడు నడిపించిన మార్గములన్నిటినీ నెమరు వేసుకోవాలి. జీవిత కాలం అంతా కూడా పాపపు స్థితిలో జీవిస్తున్న మనల్ని దేవుడు తన ప్రశస్తమైన రక్తము ద్వారా మనల్ని కడిగి ఆయన బిడ్డలుగా చేరదీసి మనను ఈ లోక మాలిన్యము అంటుకోకుండా మార్గాలను స్థిరపరచి తన మార్గంలో నడిపిస్తున్న దేవుని జ్ఞాపకము చేసుకునవలెను. ఎంతైనా దేవుని సన్నిధిలో ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 62వ అధ్యాయము 7వ వచనం, 62వ అధ్యాయము 7వ వచనమును చూద్దాం. యెహోవాను జ్ఞాపకార్థములారా మీ శ్రమలను బట్టి, యెహోవా జ్ఞాపకార్థులారా విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయు వరకు ఆయనను విశ్రయింపనీయకుడి. ఇక్కడ యెహోవాను జ్ఞాపకార్థముగా విశ్రమీయకుడి, ఆయన యెరూషలేమును స్థాపించు వరకు. ఇప్పుడు జరగవలసింది అదే కార్యం. ఈరోజు యుద్ధాలు జరుగుతున్నాయి, అదే కార్యం. యేసుక్రీస్తు ప్రభు తిరిగి యెరూషలేములో ఆయన రాకడ ఉంది. కాబట్టి అది వచ్చే వరకు మనం ఏం చేయాలంట? విశ్రమించకూడా ఆయన మరి లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగుటకు మరి ఆయనను విశ్రమించకుండా ఆరాధించాలి. ఆయన యొక్క విశ్రము అనేది లేదు. ఇంకా ఆయన కొరకు యెరూషలేమును మరి స్థాపించుటకు, తిరిగి నిలబెట్టుటకు, తన యొక్క ఉనికి ఆ ప్రాంతంలో ఉండుటకు దేవుణ్ణి మనం ఏం చేయాలంట? విశ్రమించకుండా ప్రాంతంలో చేయాలంట. అది జ్ఞాపకం చేసుకోవాలి. ఆ స్థితిగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు అయిన యేసు తిరిగిన చోటు
ప్రభు అయిన యేసు స్వస్థపరిచిన చోటు, ప్రభు అయిన యేసు ఆ మార్గాల్లో వీధి గుండంగా నడుస్తూ అనేక స్వార్థను ప్రకటించిన యెరూషలేమా జ్ఞాపకం చేసుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. యెరూషలేమును జ్ఞాపకం చేసుకో. ప్రభు తిరిగిన చోటు, స్వస్థపరిచిన చోటు, ప్రభువును మరి అన్యాయమైన తీర్పుకు గురి చేసి కొట్టి పాతి పెట్టబడి సమాధి చేయబడిన క్రీస్తు తిరిగి లేపబడి తండ్రి కుడి పార్శ్వములను ఆసీనులైన యేసును జ్ఞాపకము చేసుకో. తిరిగి యెరూషలేము కొరకు ఆ యొక్క మరి మీ యొక్క ప్రార్థనలో క్షేమముగా యెరూషలేము ఉండులాగున ప్రార్థించండి అని సెలవిచ్చిన ప్రభువు తిరిగి యెరూషలేమును కట్టుటకు, ఆయన ఉనికి ఆ ప్రాంతంలో ఉండటకు జ్ఞాపకం చేసుకుని అని ప్రభు సెలవిచ్చుతున్నాడు. మరి దేవుడు నడిపించిన మార్పులన్నిటినీ నెమరు వేసుకోవాలి. ఆ ప్రాంతంలో ఏం జరిగింది, ఆ ప్రాంతంలో ప్రభు యొక్క సూచనలు, ప్రభు యొక్క సూచక క్రియలను జరిపిన కార్యములను మనం ఏం చేయాలట, నెమరు వేసుకోవాలి. ఆయన మార్గములను ఏం చేయాలా, నెమరు వేసుకోవాలి. అప్పుడే మన జీవితంలో మనం బలపడతాం, స్థిరపడతాం. ఆదికాండం 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం చూడమ్మా. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము చేసి నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతని ఆశీర్వాదించెను, ఆ మనుష్యుడు గొప్పవాడాయను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏం చేశాడట ఇస్సాకు? ఆ దేశమందున్న వాడై విత్తనమును వేసి ఆ సంవత్సరము మరి నూరంతలుగా ఫలము పొందినట్ట. దేవునికి మహిమ కలుగును. ఆ మార్గములో ఇస్సాకు నడిచాడు. దేవునికి నమ్మకమైన బిడ్డగా ఇస్సాకు ఆయన వేసిన పంట విత్తనాలను నూరంతలుగా ఫలభరితమును చూశాడు. హల్లెలూయా. మనము కూడా మన జీవితంలో యేసు క్రీస్తు చేసే ఈ గొప్ప కార్యాలను అలనాడు జరిగిన ఈ నేటి వరకు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ నూరంతలు ఫలము పొందేలాగా యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనక ఆ మనుష్యుడు ఏమయ్యాడట, గొప్పవాడయ్యాడట. దేవునికి స్తోత్రం. దేవుడు ఆశీర్వదించలేక కూర్చుంటే దళితుడు కూడా ఉన్నతమైన, మనం చదువుకున్న కీర్తనలో మనం చూసాం ఇందాక, దరిద్రుడు పెంట కుప్పలో ఉన్నవాడు కూడా ఏమైపోతాడంటే సింహాసనమును ఆశిస్తాడంటే. దరిద్రుడు పైకి లేవనెత్తువాడు ఆయనే. కాబట్టి మరి ఆయన జ్ఞాపకము చేసుకుంటే ఇస్సాకును దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు కాబట్టి ఆ సంవత్సరము నూరంతలుగా పంటను తీశాడు. ఈరోజు ఈ నూతన సంవత్సరంలో 6వ మాసం, మనము 6వ మాసంలో మనం వచ్చాం. ఇంతవరకు మన యొక్క ఫలభరితమైన జీవితాన్ని మనం చూస్తున్నామా? నూరంతలుగా ఆశీర్వాదాలను మనం పొందుకున్నట్టుగా జ్ఞాపకాలు ఉన్నాయా? ఇస్సాకు మాత్రం ఆయన పండించిన పంట, ఆ సంవత్సరం ఆయన వేసిన పంట నూరంతలుగా దేవుడు ఆయన పంటను ఆశీర్వదించి ఆయనను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ జ్ఞాపకమైన స్థితిలో నువ్వు ఉన్నావా? దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకునే పరిస్థితిలో నువ్వు ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకుని, దేవుడు నిన్ను మర్చిపోయాడా, లేదా నీవే దేవుణ్ణి మర్చిపోయావు? స్థితిగతులు ఏమై ఉన్నాయో జ్ఞాపకము చేసుకో. దేవుడు నడిపించిన మార్గములను జ్ఞాపకం చేసుకో. ఇస్సాకును దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించినట్టుగా వాక్యం సెలవిస్తుంది. అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. దేవునికి మహిమ కలుగునగాక. నేటి దినం నీకు ఈ పరిస్థితిలో ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఆయన ఆశీర్వాదాల క్రింద నువ్వు ఉండాలని, ఆయన మార్గంలో నువ్వు నడవాలని దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ద్వితీయోపదేశకాండం
8వ అధ్యాయం 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గములంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఇశ్రాయేలును దేవుడు తన ప్రజలను నడిపించాడు. ఎన్ని సంవత్సరాలట? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు. అయ్యో, ఆ 40 సంవత్సరాలు దేవుడు మోషను ముందు పెట్టి తన బిడ్డలను నడిపించిన ఆ స్థితిగతులను జ్ఞాపకం చేసుకో. ఎలాంటి పరిస్థితులు వారు 40 సంవత్సరాల ప్రయాణాన్ని కొనసాగించారు. ఈరోజు నీ వయస్సు ఎంత ఉన్నదో నాకు తెలియదు, కానీ ఆ రోజు ఆ పరిస్థితిలో 40 సంవత్సరాలు వారు దేవుని యొక్క హృదయములో ఉన్నది తెలుసుకున్నటకు నన్ను అనుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గములన్నిటినీ జ్ఞాపకము చేసుకో. మోషేకు తిరుగుబాటు. ఒకడు నీళ్ళు లేవని, ఆహారం లేదని, అయ్యా ఇంకెంతకాలం మమ్మ నడిపిస్తావని నానా విధములైన శోధనల చేత మోషే తిరుగుబాటు చేసి ఎన్నో వేదనలు అనుభవించి అద్భుతాలను వారి మధ్య చూయించి జయించి కార్యాలు జరిగించినప్పటికీ కూడా వారు మరిచిపోయి తిరుగుబాటు చేసిన రోజులను జ్ఞాపకము చేసుకో. మార్గములన్నిటిలో అద్భుతం కదా. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకుంటివో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అనుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గములన్నిటినీ జ్ఞాపకము చేసుకో. శోధనలు వస్తాయండి, శ్రమలు వస్తాయండి. అంత మాత్రాన దేవుని మార్గాన్ని విడిచిపెట్టడానికి వీలు లేదు. ఆ శ్రమల సహితము నువ్వు ఎలాంటి పరిస్థితిలో దాటాలో దాని యొక్క రహస్యాన్ని కూడా దేవుడు బయలుపరుస్తాడు. మోషే ద్వారా తిరగబడ్డ జనాన్ని నీళ్లు కావాలి అంటే మోషే అంటాడు, అయ్యా ఏం చేయమంటావు? అవును, ఎదుట ఉన్న బండను కొట్టు అంటాడు. విస్తారమైన నీరు. అయ్యా ఏంటి నీళ్ళని తాగలేని పరిస్థితుల్లో చేదుగా ఉన్నాయి, మారా నీరు మధురంగా మార్చు అన్నప్పుడు కొమ్మలు విరిచి ఆ నీటిలో వేయమన్నప్పుడు ఆ నీరు చేదు నీరు ఏమైందంట? మధురమైపోయిందంట. ఇలాంటి కార్యాలు అయ్యా వెనకాల ఫరో సైన్యం, ముందు ఎర్ర సముద్రం, నీ బిడ్డలమైన వీళ్ళని ఏ విధంగా ఈ స్థితిలో నేను దాటించాలి అని ప్రభుని అడిగినప్పుడు ఆ కర్రతో సముద్రాన్ని సముద్రం తిన్నగా ఆరిన నేలగా 2 గోడల వైపు నీళ్లు నిలబడటం, ఆ కింద ఉన్న నేలంతా ఆరిన నేలగా హ్యాపీగా వారు నడుస్తూ 2 కిలోమీటర్ల దూరం ప్రయాణం కొనసాగింది. ఆ మార్గాన్ని జ్ఞాపకము చేసుకో, పరిస్థితి ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుడు అంటున్నాడు, ఈ మార్గములను దేవుని నడిపించిన మార్గములను ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకో. ఎందుకని? నీ పరిస్థితి ప్రభావము కూడా అలాంటి మార్గం గుండా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. రెండవదిగా, దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యములను జ్ఞాపకం చేసుకో. వేయాలట ఆశ్చర్యమైన కని విని రీతిగా నీ కార్యాలు జరుగుతూ ఉంటాయి. వాటి గురించి జ్ఞాపకం చేసుకో. కీర్తనలో 105వ కీర్తన 105వ కీర్తన 5వ వచనం. ఆయన దాసుడనై ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా
ఆయన ఏర్పరచుకొనిన యాకోబు ఆయన ఏర్పరచుకొని యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యము ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన చేసిన సూచక క్రియలను ఆ, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకుని దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంట? దోసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకుని యాకోబు సంతతి వారలారా, మన పితరులను జ్ఞాపకం చేసుకున్నట్టు దేవుడు. వారి సంతానములోంచి మనం ఈరోజు మానవాళిగా జీవిస్తూ ఉన్నాం. వారి సంతానము ద్వారానే నేటి వరకు కొనసాగుతూ ఉన్నాం. మన పితరులైన అబ్రహాము, యాకోబు, ఈసాకులను ఏం చేయాలట? జ్ఞాపకం చేసుకున్నాం. మన పితరులను జ్ఞాపకం చేసుకున్నట్టు. ఎందుకని? ఆయన ఏర్పరచుకుని యాకోబు సంతతిలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకున్నది. ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకున్నది. ఎలాంటి తీర్పు, ఎలాంటి సూచక క్రియలు, ఎలాంటి అద్భుత కార్యాలు ఆనాటి నుంచే వారు అనుభవించారు. అబ్రాహాము, యాకోబు, ఈసాకు సంతతిలో ఉన్న మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు సెలవిస్తున్నాడు. ఆ రోజు చేసిన దేవుడు నేడు అదే దేవుని మనం ఆరాధిస్తున్నామంటే ఆ రోజు చేసిన కార్యాలు నేటి దినాల్లో చేయడా? చేస్తాడు. తప్పక ఆ కార్యాలను చూస్తాం. అందుకే ఆశ్చర్యమైన కార్యాల కొరకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎన్నో కార్యాలు ప్రభు చేశాడు. ఆ తర్వాత ఏ స్థితిలో నుండి పడితివో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. కొంతమంది మధ్యలో వచ్చిన ధనాన్ని బట్టి మేము ఎప్పటి నుంచో బాగా ధనం ఉన్న వాళ్ళని చెప్పుకుంటారు. మన కళ్ళ ముందే వాళ్ళ పరిస్థితిని చూసాం. ఎక్కడుండి, ఎక్కడ పెరిగి, ఎక్కడ ఒక అద్దె ఇంట్లో ఉంటూ ఈరోజు డబ్బు రాగానే మా చిన్నప్పటి నుంచి ఇంతే అని చెప్పుకుంటారు. అందుకే ఏమంట? ఏ స్థితిలో నుండి పడితేవో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. మొదటి క్రియలు మరి చేయకుండా జ్ఞాపకం చేసుకో. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో జ్ఞాపకము చేసుకొని అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి చేయము క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాచి దాని చోట నుండి తీసివేతును. దేవునికి ఇది ఒక ఆజ్ఞ. నేనే వస్తానంటాడు. ఏమంట? నేనే వస్తాను. నీవు ఏ స్థితిలో నుండి పడితివో ఆ స్థితిని జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియను చేయము. అటు చేసి నీవు మారు మనస్సు పొందితే సరి. ఏమంట? మారు మనస్సు పొందాల్సిందే. దేవుని సన్నిధిలో దేవుని జ్ఞాపకం చేయాలంటే ఏం చేయాలి? మారు మనస్సు. ఏ స్థితిలో నుండి పడిపోతావో ఆ స్థితిలో నుంచి, అందుకే నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియ నుంచి అటు చేసి నీవు మారు మనస్సు పొందితే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభంలో దాని చోట నుండి తీసేసి. సరే, ఆశీర్వాదాలు లేకోకుండా చేస్తాడట, దీవెనలు రాకోకుండా చేస్తాడట, నీ జీవితంలో మెరుగు పరిచే స్థితిని లేకుండా చేస్తాడట. అందుకే మారు మనసు అవసరమై ఉన్నది. మారు మనస్సు ఏ స్థితిలో ఉంటివో ఆ స్థితిని జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు.
నాలుగవదిగా విశ్రాంతి దినము ఆచరించుటకు జ్ఞాపకం చేసుకో. మర్చిపోతారు. స్థితిగతి మారవంగానే, 4 పైసలు రాగానే, కొంత బిజినెస్ మెరుగు కాగానే, ఉద్యోగంలో మార్పు రాగానే ఏమవుతుందట? ఆదివారపు ఆరాధనకు దుమ్మ కొట్టడం ఆరంభిస్తారు. దేవుడు ఏమంటాడు ఇక్కడ? విశ్రాంతి దినమును ఆచరించుట జ్ఞాపకము చేసుకుంటాడు. ఎక్కడ ఉండాలంటే విశ్రాంతి దినములో నిర్గమకాండం 20వ అధ్యాయం 8వ వచనం. విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము చేసుకొనుము. 6 దినములు చాలు. ఎక్కడ ఉండాలట? పరిశుద్ధంగా. విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఎక్కడ ఉండాలట? ఆచరించుటకు, కూడుకొనుటకు, దేవుని ఘనపరచుటకు, కీర్తించి కొనియాడుటకు, ఆయన సన్నిధిలో చేరి ఆయనను ఆరాధించుటకు ఏం చేసుకోవాలట? జ్ఞాపకము చేసుకో. మర్చిపోమా. 6 దినములు కష్టపడి 7వ దినము దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ 6వ దినాలు కష్టపడి 7వ దినముగా దేవుడు మనకిచ్చాడు. దేవుని సన్నిధిని ఏం చేయాలంటే మనము ఆరాధించాలి. మరి 7వ దినము ఎంత ప్రాముఖ్యమో 10వ వచనములు అంటాడు. 7 దినములు నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. 7వ దినం ఏమంట? నీ దేవుడైన యెహోవాకు. ఎంతో బిజీ లైఫ్ వారం అంతా జరుగుతుంది కదా. ఆ శ్రమ, ఆ కష్టము, ఆ దుఃఖము, ఆ వేదన పోవాలి అంటే దేవుని సన్నిధిని నువ్వు ఏం చేసుకోవాలట? జ్ఞాపకం చేసుకోవాలి. విశ్రాంతిగా ఎదుట కూర్చో. ఏది బలహీనతలో నువ్వు గత వారం అంతా కష్టపడి శరీరాన్ని నిలబొట్టుకున్నావు కదా, ఆ శరీరానికి విశ్రాంతి కలగాలంటే అది ఎక్కడ? దేవుని సన్నిధిలో ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ చల్లని చక్కని వాతావరణంలో గడిపితే ఆ యొక్క మరి ప్రశాంత వాతావరణంలో నువ్వు సంతోషంగా ఉంటావు. అందుకే విశ్రాంతి దినము ఆచరించుటకు తప్పక నువ్వు దేవుని సన్నిధిలో ఇది ఆజ్ఞ. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో ఇది ఒక ఆజ్ఞ. కాబట్టి నువ్వు ఎక్కడున్నా, ఎంత బిజీ లైఫ్ నడిపినా, ఈ జీవితంలో ఎక్కడ విశ్రాంతి దినం ఆ మందిరము కనబడితే ఆ మందిరానికి వెళ్ళిపోయి ఆయనలో ఆరాధించడానికి నువ్వు కూర్చోవాలి తప్ప ఇది ఏ సంఘము ఆ సంఘము నువ్వు ఎక్కడ అనుకూలంగా అనిపిస్తే నువ్వు వెళ్ళిన ప్రాంతం నువ్వు ఉన్న చోట్ల ఏదో పని మీద ఎక్కడికో వెళ్ళిపోతావు. నా సంఘానికే నేను వెళ్ళాలని స్థితి నువ్వు కలిగి ఉండకుండా ఆ లోకల్లో ఉన్న సంఘం ఏదైతే నీకు నియరెస్ట్గా ఉంటుందో ఆ సంఘంలోని పాత్ర దేవుని సన్నిధిలో కనబడాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఆ తర్వాత లోతు భార్యను జ్ఞాపకం చేసుకుంది. ఎందుకని? లోతు భార్య లోకం వైపు మనసు ఉంచుకొని లోకాన్ని చూసింది కాబట్టి నేటికి ఉప్పు స్తంభముగా మారిన లోతు భార్య. కాబట్టి లోకం వైపు మన గురి ఉండకూడదు, లోకం వైపు మనం చూడకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని అంత్య దినములో అది మరి ఉన్నదని మనం అంత్య దినములో ఉన్నామని జ్ఞాపకం చేసుకో. ఈ చివరి దినాల్లో మనం ఉంటున్నాం, క్రీస్తు రాకడలో మనం ఉంటున్నాం, అంత్య దినములో ఉంటున్నాం. ఈ స్థితిగతులను జ్ఞాపకం చేసుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. లూకా సువార్త 17వ అధ్యాయం 17:32 వచనం. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి, తన ప్రాణమును రక్షించుకొనుట గోరువాడు దాన్ని పోగొట్టుకొను, దాన్ని పోగొట్టుకొనువాడు దాన్ని సజీవముగా కాపాడుకొనును. దేవదూతతో దేవుని ఆజ్ఞ పంపబడింది, మీరు వెనక తట్టు చూడక ముందు చూపు కలిగి మీరు ముందుకు పరిగెత్తండి, వెళ్ళండి అని దేవుని యొక్క ఆర్డర్ దేవదూత ద్వారా చెప్పబడిన లోతు భార్య, లోతు కుటుంబానికి. లోతు భార్య ఏం చేసింది?
వెనక తట్టు చూసింది. కాబట్టి ఆమె ఎప్పుడైతే లోతు భార్య జ్ఞాపకం చేసుకున్నది, తన ప్రాణమును రక్షించుకున్న కోరువాడు దానిని పోగొట్టుకుని ప్రాణాన్ని ఏం చేసుకుందంట, దక్కించుకోవాలనుకుందంట. ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది, పోగొట్టుకుంది. ప్రాణం దక్కించుకొని వెనక తట్టు చూడకుండా పరిగెత్తమని దేవుడు చెప్పాడు. ప్రాణం కాపాడుకోవాలి, నా స్థితిగతిని కాపాడుకో, నా ఆస్తులు కాపాడు. ఏమైపోతాయి? వెనక తట్టు తిరగగానే ఏమైపోయింది? స్తంభంగా మారిపోయింది. మరి దానిని కాపాడుకున్న వాడిని స్థితిగతి ఎలా ఉంది? ఒకసారి చూద్దాం. దానిని కాపాడిన వాడిని స్థితిగతి పోగొట్టుకున్నాను, దానిని పోగొట్టుకున్న వాడు దాన్ని సజీవముగా. మరి లోతు తన ఇద్దరు బిడ్డలు కూడా ప్రాణాన్ని కాపాడుకొని ముందుకు ప్రయాణించారు. లోతు భార్య మాత్రం తన ప్రాణాన్ని పోగొట్టుకుంది. అక్కడ ఉప్పు స్తంభముగా మారినట్టుగా చూస్తున్నాం. అందుకే లోతు భార్యను జ్ఞాపకం చేసుకొని అంత్య దినములో ఉన్నామని జ్ఞాపకముతో మనం ఉండాలి. మరి ఈ రకమైన దేవుని సన్నిధిలో దేవుడు మనతో చేసిన కార్యాలను బట్టి, ఆశ్చర్యమైన కార్యములు, తన మార్గములను, మరి ఏ స్థితిలో నుండి పడిపోతేవో ఆ స్థితికి విశ్రాంతి దినము చక్కగా దేవుని సన్నిధిలోను లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఈ నా మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ నమ్మకము గల ప్రియా పరలోకపు తండ్రి, దివ్యమైన నీ వాక్యాన్ని వినుటకు మాకిచ్చిన సహాయము చేసిన విధానం బట్టి స్తోత్రాలు. మమ్మల్ని మీరు వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రాలు. బేతేలు క్రీస్తుగా ఫేస్బుక్ లైవ్ ద్వారా విత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలింపచేసి హృదయములో వాక్యానుసారమైన జీవితాలు జీవించుకున్నటకు తీర్మానము తీసుకున్నటకు సహాయం ఇచ్చి మమ్మను మా కుటుంబాన్ని పరిచర్యను ప్రభా మెండారుగా దీవించండి. నాని డూబుని జ్ఞాపకం చేసుకుని మరొక గర్వఫలము దయచేయండి. సుసలను జ్ఞాపకం చేసుకొని జ్ఞానము వయసున మీ అందును బిడ్డ ఎదిగి పెద్దదై రాబోయే రోజుల్లో నీ పరిచర్య చేసి బిడ్డను అభిషేకించమని, పాశ్రమకి ఇచ్చిన ఆరోగ్య బలము శక్తిని బట్టి వందనాలు ఇచ్చిన ఆరోగ్యం నీ సేవలో బహుబలంగా వాడబట్టుకు సహాయాన్ని దయచేయండి. ప్రత్యేకంగా ప్రభు నాలో ఉన్న బీపీ షుగర్ సమస్తమైన వ్యాధి బాధల నుంచి ఇంతవరకు నిలబెట్టవు నీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా నా తల్లింటి వారిని, తండ్రింటి వారి నాన్నదమ్ములను, రక్త సంబంధులను, బంధుమిత్రులను, స్నేహితులను, క్లాస్మేట్లను ప్రతి ఒక్కరిని విడవక నీ కృపలో ఆదరించిన మంగనూరు వంశస్థులందరినీ కూడా నీ సేవలు వాడుకుని ఆయా నడిపిస్తున్నందుకు వందనాలు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ జన్మయ మామను వెస్టి మామను బట్టి పెద్దలను వద్దని బట్టి ప్రార్థిస్తున్నా. వారి బలహీనతలో నూతనమైన బలమును శక్తిని పొందుకున్న సహాయాన్ని దయచేయను. ప్రత్యేకంగా మా దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని అవుతున్న దేశ నాయకులకు తెలివి, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయమని, రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆయా రాష్ట్రంలో ముఖ్యమంత్రులు, మంత్రులు, గవర్నమెంట్ అధికారులుగా ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, దేశ సరిహద్దుల్లో ఉంటున్న మిలిటరీ వారిని, నైనా పరిశుద్ధ కార్మికులను, పోలీసులను, డాక్టర్, నర్సులను, ఆయలను, పేషెంట్లను, ఆయా మీడియా మిత్రులను ప్రతి ఒక్కరిని విడవక నీ కృపలో ఆదరించండి. మా రైతు బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాను. ఆయా సీజన్లో వచ్చే వ్యాధులు రాకోకుండా కాపాడమని, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించువాడు అని వర్ధిల్లును అని నీ వాక్యం సెలవిస్తుండగా క్షేమాన్ని కలిగించి నిరాకడకు సిద్ధపాటు కలిగిన యెరూషలేము పట్టణమును చుట్టుటకు సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ప్రత్యేకంగా నైనా పాలించు వారిని కనైనా వారిని జ్ఞాపకం చేసుకునండి. వివాహ దినములు, జన్మదినం జరుపుతున్న బిడ్డలను మెండారుగా దీవించండి. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాల నొప్పులతో, అరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులు బాధపడుతూ స్వస్థత విడుదల కలుగును గాక. అయ్యా మర్దులు నిర్ణయించిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. నాని యొక్క పేరెంట్స్, తన యొక్క తల్లిని, తండ్రిని, తమ్ముని, చెల్లిని, బావను అనుగ్రహించిన బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, ఏకేటవులను విశ్వస్తున్న ప్రతి కుటుంబాన్ని, ఇరుగు పొరుగు వారిని దీవించమని, ఉషాగుడి కొరకు పనిచేస్తున్న తోటి వర్గను ప్రతి ఒక్కరిని విడవకాని కృపలో కాపాడి రక్షించమని ప్రార్థిస్తూ ప్రత్యేకంగా ప్రభ ధ్యాన ఆశీర్వాదాలు, దీవెనలు మెండుగా అనుగ్రహించగలరని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. లోకమందున మా తండ్రి, నీ రాజ్యం, నీ చిత్తం పరలోకమందు మాకు కావలసిన మన
తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైన ఉండును కాక. ఆమేన్. ఓం ఓం దేవా దీవెనలతో పంపుము దేవా పంపుము దయా చేత పతిత పవన నామ పంపుము దయా చేత పతిత పవన నామ నింపుము నీ సేవాయామోక్తి గణమా పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా. ఆమేన్. Praise the Lord.